హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ మహిళలకైతే ఒక గొప్ప శుభవార్తనైతే వచ్చింది. ఇకపై ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ కానుక ఏదో తెలుసుకోవడానికైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. గత ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకైతే బతుకమ్మ చీరలను అయితే అందించేవారు. అయితే ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బతుకమ్మ చీరల స్థానంలో అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అయితే తెలిసింది ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ అయితే. ఈ నేపథ్యంలో మహిళలంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండగ రోజు ఓ గిఫ్ట్ ఇచ్చైతే మహిళలను అయితే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారైతే. అయితే సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రంలో అయితే అట్టహాసంగా అయితే బతుకమ్మ పండుగనైతే జరుపుకుంటారు తెలంగాణ స్త్రీలు. ఈ రాష్ట్రంలో ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యతనైతే ఉంటుంది. తెలంగాణ ఆడపడుచులందరూ కలిసి ఊరి చివరనైతే బతుకమ్మ సంబరాలనైతే మునిగి తేలుతూ ఉంటారు. అయితే గత ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది బతుకమ్మ కానుక కింద ఆడపడుచులకైతే బతుకమ్మ చీరలు అందించేవారు. అయితే ఇప్పుడు వాటి స్థానంలోనైతే మరొక కానుక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్లాన్ అయితే చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు ఈ ఏడాది బతుకమ్మ చీరల స్థానంలో 500 రూపాయల నగదు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని సన్నాహాలు అయితే చేస్తున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా మహిళల అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు జమ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారైతే. అలాగే గతంలో బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని, అలాగే చీరలో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు సంతృప్తిగా లేరనే వాదనలు అయితే రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఒకే స్థాయిలో లబ్ధి చేకూరేలా ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారని సమాచారం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అతి త్వరలో ఈ విషయంపై ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే రానున్నది. ఈ ప్రకటనతో మహిళలు అయితే చాలా ఖుషి అవ్వడం అయితే పక్కా అంటున్నారు పొలిటికల్ వర్గాలైతే. కాకపోతే బతుకమ్మ పండుగకు సమయం అయితే చాలా తక్కువగా ఉండడంతో ఈ నగదు పంపిణీ అయితే ఎలా సాధ్యమవుతుందనే వాదనలు అయితే కూడా వినిపిస్తున్నాయి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్కు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.